గడ్డి దానాల లోపాలు ఉంటే రిపోర్ట్ మారుతుందా? ఎవరు చెప్పారు మీకు? అసలు 5 ఏళ్లలో నెయ్యి నాణ్యత పరీక్షలు ఎందుకు చేయలేదు? మరి ఇవన్నీ కూడా చేయకుండా ఈరోజు ఎవరో మన ల్యాబ్లో టెస్ట్ చేసి దొరికింది, లడ్డూలో పశువు కొవ్వు నుంచి వచ్చే ఆయిల్ని లేకపోతే చేప నుంచి వచ్చే ఆయిల్ని నెయ్యిలో కల్తీ చేసి ఇచ్చారనేది. ఏఆర్ డైరీని కూడా అక్కడ డైరీలో పోయి కూడా కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు తనిఖీ చేసి అది నిజ నిర్ధారణ కూడా చెప్పారు. మరి ఇలాంటివన్నీ తెలిసినప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రికి ప్రత్యక్ష హోదా లేకున్నా కూడా ఉండేది 11 మంది, ఏదో విధంగా మీరు మా మీద బురద జల్లాలని అలాంటి ఉన్నప్పుడు బహిరంగ అన్ని ఛానల్తో మీడియాలో మాట్లాడండి. ఒక్క ఛానల్తో పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఆలూరు అభివృద్ధి అనే కార్యక్రమానికే రాలేదు. మీరు మళ్ళీ ఇటువంటి అప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించే హక్కు మీకు లేదు సోదరా, మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే 14 ఏళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ? ఏదో పుణ్యాన 2800 ఓట్లతో గెలిచిన నువ్వు ఎక్కడని కూడా నేను ప్రశ్నిస్తున్నా. అదృష్టం నీ వైపు ఉంది, నువ్వు గెలిచావు, సంతోషం, నేను కూడా దానికి సంతోషిస్తున్నా. కాకపోతే విమర్శలు చేసేటప్పుడు నీ స్థాయి ఏంది, వాళ్ళ స్థాయి ఏంది? లడ్డు వ్యవహారం నీదొకటే. పత్రికా విలేకరులంతా వాళ్ళ యూనియన్ ద్వారా ఇక్కడ పెట్టారు. ఆ రోజు నీకు వచ్చి నువ్వు తెలిసిన కొన్ని అభివృద్ధి పనులు నువ్వు చెప్పొచ్చు, అలాంటిదానికి రాకుండా తిరుపతి వెళ్ళి మాట్లాడతావు. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, గత గవర్నమెంట్లో ఇక్కడ మేము చేసిన పనులు తప్ప 5 ఏళ్ళలో మీ ప్రభుత్వం చేసిన దాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. నగరంలోన రిజర్వాయర్ ఎందుకు చేయలేదు? కేవలం 5 కోట్లతో మీ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలే? అదేవిధంగా దేవనకొండ మండలంలో 46,000 ఎకరాలకి నీళ్ళు ప్రాజెక్టు మనం ఓపెన్ చేసి మన ప్రభుత్వం ఉన్నంతవరకు 20,000 ఎకరాలకి మెయిన్ కెనాల్లో తీసి పిల్ల కాలువ వరకు ఆగిపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ 5 ఏళ్ళు ఎందుకు చేయలే? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ పోయారు? మీరు ఏం చేశారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు? అదే కాక వేదావతి ప్రాజెక్ట్ గతంలో 2019లో 1982 కోట్లతో వేదావతి ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది తెలుగుదేశం, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ మీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది, ఏం చేశారు? మీరు కేవలం 150 కోట్లతో పనిచేశారు. 100 కోట్ల కాంట్రాక్టర్కి డబ్బులు వచ్చాయి, మిగతా రాలే, మిగతా పని చెప్పిలే. మళ్ళీ ఇలాంటి అసమర్థత గవర్నమెంట్ మీరు పెట్టుకుని మీరు 5 ఏళ్ళు చేసి ఇప్పుడు 100 రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు సాధించిన మా ప్రభుత్వంపై మీరు మాట్లాడేది ఏంది? అసలు నీ స్థాయి ఏంది, మా చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంది తెలుసుకుని మాట్లాడండి అని కూడా మా సోదరుడైన ఎమ్మెల్యే విరూపాక్ష గారికి నేను విన్నవిస్తున్నాను. ఎందుకంటే మాట్లాడడం అంత ఈజీ కాదు, దాన్ని మళ్ళా అరిగించుకునే శక్తి కూడా ఉండాలి. ఇక్కడ అభివృద్ధి పద్ధతులు తోడ్పడండి, ఏదైనా అభివృద్ధి చేయాలంటే ముందుకు రండి, ఫలాంది చేయాలని. కానీ లేనిపోయిన అబండాలు వేస్తే మాత్రం సహించుకునేది లేదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.